శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా వ్యయం ఎక్కువ ఉండడం వల్ల దాన్ని బట్టి వీళ్ళు ఈ సంవత్సరంలో ఏదో ఒక గొప్ప కార్యక్రమానికి ధనం ఖర్చు చేయబోతున్నారని చెప్తుంది. అది వివాహం కానీ, గృహ నిర్మాణం కానీ, పిల్లల చదువు కానీ, మరి కొంతమంది ఏంటంటే ఒక పుణ్య కార్యక్రమం లాంటిది చేస్తూ ఉంటారు. దేవాలయం నిర్మించడం కానీ, 10 మందికి ఉపయోగపడేలాగా ఏదన్నా ఒక మంచి కార్యక్రమం ప్రజల కొరకు కొంతమంది చేస్తూ ఉంటారు. ఎక్కువగా కుంభరాశి వారు కూడా సంపాదించినటువంటి ధనాన్ని ఈ విధంగా మంచి కార్యక్రమాలకి వినియోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది ఏంటంటే పిల్లలు ఎవరైనా అనాథులు ఎవరైనా ఉంటే వాళ్ళని చదివించడానికి కూడా ఖర్చు పెడుతుంటారు. కాబట్టి మొత్తం మీద ఖర్చు ఎక్కువై కొద్దీ ఈ రాశి వారికి పుణ్యం ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మొత్తం మీద మీరు ఏదైనా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటే అది మీ వారి కోసం కానీ, పై వారి కోసం కానీ అది ఈ సంవత్సరం మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే ఇంకో విధంగా మనం ఆలోచించినప్పుడు వ్యయం ఎక్కువ ఉందంటే రుణం కూడా దొరుకుతుంది ఈజీగా. దాన్ని కూడా కొంతమంది సద్వినియోగం చేసుకోవచ్చు. ఆదాయం 8 పాయింట్లు ఉంది, అంటే ఇంచుమించుగా ఆదాయం బాగానే ఉంది. అయితే ఖర్చు ఎక్కువ రావడం వల్ల కొంత డెఫిసిట్ పడే అవకాశం ఉంది. దాన్ని పుణ్యం రూపంలో రెక్టిఫై చేసుకోవచ్చు, అంటే లెవెల్ అయిపోద్ది అన్నమాట. ఇక రాజపూజ్యం 7, మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఆటోమేటిక్గా గౌరవం వస్తుంది. అవమానం 5, ఎవడికి మంచి చేయలేడు కాబట్టి మంచి పొందలేని వాడు ఏ విధంగా అయినా సరే విమర్శిస్తూ ఉంటాడో అదే అవమానం. మొత్తం మీద ఈ రాశి వారికి కొంత అభివృద్ధి ప్రారంభమైందని చెప్పుకుందాం. అంటే తిరిగి మీ పూర్వ వైభవాన్ని పొందే విధంగా ఈ సంవత్సరం మీకు ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇక గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా మరి శని, గురువు, రాహువు, కేతువు కుంభరాశి వారికి రాస్యాధిపతిగా శనిగ్రహంతో పాటు రాహుగ్రహం కూడా ఉండడం జరుగుతుంది. ఈ రెండు కూడా ఒక విధంగా చెప్పాలంటే పాపగ్రహాలు కానీ నిర్ణయించడం జరిగింది. అయితే వీళ్ళు కష్టపడి దాన్ని సాధించే ప్రయత్నంలో మరి ప్రస్తుతం ఈ రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు మరి ఈ ఉగాది నుంచే ధనస్థానంలోకి మారడం జరిగింది. అంటే ధనస్థానం అన్నది ఏంటంటే మరి కుటుంబ స్థానం, ధనస్థానం. కాబట్టి ఒక 5 సంవత్సరాలుగా మీకు ఈ శని భగవానుడు అనేక రకాల పరీక్షలకి గురి చేయడం జరిగింది. మరి ఇప్పుడు మీకు కుటుంబ స్థానం మీదకి రావడం వల్ల ఈ కుటుంబాన్ని అలాగే మీ యొక్క ధన వ్యయాన్ని సెటరైట్ చేసే ప్రయత్నంలో కుటుంబ స్థానంలోకి వచ్చినటువంటి శని భగవానుడు కొన్ని కుటుంబ సభ్యులకు కూడా కొన్ని సమస్యల్ని సృష్టించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ కుటుంబంలో వారికి మీరు సరైనటువంటి విద్య చెప్పించలేకపోవడం, సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేకపోవడం, అలాగే కుటుంబంలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యులు సరైనటువంటి నడవడిక లేకుండా, సరైనటువంటి సంపాదన లేకుండా మొత్తం అందరూ మీ మీదే ఆధారపడుతూ మిమ్మల్ని చాలా మనస్తాపానికి గురి చేసే విధంగా ఉంటుంది. మరి కొంతమంది ఏదో విధంగా వాళ్ళకేదో ఆదాయం వస్తే వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద కుటుంబం మీకు సహకరించదు, కుటుంబం మొత్తం మీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీకు కొంత కుటుంబానికి దూరంగా ఏదైనా ఒక ఉద్యోగ అవకాశం లాంటిది రావచ్చు. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు కొంతవరకు ఈ కుటుంబ పరిస్థితి రీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీరు ఏదో ఒక విధి నిర్వహణలో పాల్గొని మీరు కష్టపడుతూ కొంత ధనాన్ని మీ కుటుంబానికి పంపడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా మొత్తం మీద కొంతవరకు ఈ కుటుంబపరమైనటువంటి సమస్యలు, కుటుంబానికి దూరంగా ఉండడం, కుటుంబంలో ఒకరికి ఇబ్బంది వల్ల మీరు ఎక్కువ కష్టపడడం జరుగుతూ ఉంటుంది.
బట్ ఏదైనా సహనంతో ఓర్పుతో జాగ్రత్తగా మీరు దాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. అంటే శని భగవానుడికి కామన్గా కుంభరాశి ఫలితాలు చూస్తున్నప్పుడు శని మీకు రాస్యాధిపతి అనుకుంటారు. కానీ శని యొక్క కారకత్వాలు పరిశీలించినప్పుడు శనికి అష్టమాధిపత్యం, వ్యయాధిపత్యం కూడా రావడం జరుగుతుంటుంది. శని ఏ భావంలో ఉన్నా అష్టమ భావ ఫలితాన్ని, వ్యయభావ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనివల్లే మీరు కుటుంబానికి దూరంగా ఉండడం, కుటుంబం వల్ల మీరు అవమానపడడం, కుటుంబంలో కొన్ని అనూహ్య సంఘటనలు జరగడం ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరిగా శని భగవాన్ని నిరంతరం ప్రార్థించవలసి ఉంటుంది, పూజించవలసి ఉంటుంది. దాని తర్వాత గురుగ్రహం ప్రస్తుతం చతుర్థ స్థానంలో సంచరించడం జరుగుతుంది మే 15 వరకు. సో ఏదైనా ఈ సందర్భంలో మీకు ఈ సంవత్సర ప్రారంభంలో ధనస్థానంలోకి అన్ని గ్రహాలు రావడం జరిగింది. ఇంచుమించుగా శుక్ర, బుధ, రవి, శని, రాహు ఇవన్నీ ధనస్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల, అందులో శుక్రుడు ఉచ్చులో ఉన్నాడనమాట. అంటే చతుర్థాధిపతి ఉచ్చులో ఉండడం వల్ల చతుర్థ భావ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అంటే విద్యలో మంచి ప్రగతి, మంచి కాలేజీలో చేరడం, అలాగే మంచి వాహన సౌకర్యం కలుగుతుంది. ముఖ్యంగా మీరు ఏదో ఒక స్థిరాస్తిని కానీ ఒక గృహాన్ని కానీ ఈ సమయంలో మీరు సంపాదించవలసి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. అది కూడా మీ కుటుంబ సభ్యుల సహకారంతో మీరు దాన్ని కొనుక్కోవలసి ఉంటుంది. మొత్తం మీద ఒక స్థిరాస్తి ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఒక కొత్త ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఇక మిగతా విషయాలు పరిశీలిస్తే మరి మే 15 తర్వాత ఈ గురు భగవానుడు పంచమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఆటోమేటిక్గా మీకు కొంతవరకు ఈ పంచమంలో ఉన్నటువంటి గురువు మీలో జ్ఞానాన్ని పెంచుతాడు, పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతుంది, సంతానం ద్వారా శుభవార్తలు వింటారు, మీలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తింపు రావడం, పంచమంలో ఉన్నటువంటి గురువు భాగ్య దృష్టితో రాశిని వీక్షించడం వల్ల మీరు చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతారు, కొత్తగా మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారు, కొత్త ఆలోచనలు మీలో అమలవుతాయి. ఒక సాంప్రదాయ వ్యక్తిగా, ఆధ్యాత్మిక వ్యక్తిగా ఒక కొత్త వ్యక్తి మీలో కనబడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మే 15 తర్వాత మీలో ఒక మంచి మార్పు రావడం జరుగుతుంటుంది. అంటే ఈ జన్మశని ప్రభావం వల్ల కొంత ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ఇబ్బంది మీకు కనబడుతుంటుంది. ఈ గురువు యొక్క మార్పుతో వాటి నుంచి బయటపడి అటు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా కనబడే ప్రయత్నం చేస్తారు. కొంత దైవ సంబంధించిన లక్షణాలు మీలో కనబడుతూ ఉంటాయి. ఇక రాహు, కేతువు ప్రస్తుతం రాహు ధనస్థానంలో ఉంటూ శనితో కలియడం వల్ల ఎక్కువ ఖర్చు మీ కుటుంబం మీద రావాల్సి ఉంటుంది. అది ఎక్కువగా ఏదో ఫంక్షన్స్, విందు వినోదాలు, ఏదో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, బంధువులందరూ మీ కుటుంబానికి రావడం వల్ల, విదేశంలో ఉన్నటువంటి బంధువులు మీ కుటుంబంలో కలుసుకోవడం వల్ల చాలా సందడిగా, ఆనందంగా మే 18 వరకు కూడా రాహు ధనస్థానంలో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్రయత్నాలు జరుగుతుంటాయి. కొత్త సభ్యులు మీ కుటుంబంలో కలుసుకుంటారు, మీ బంధువర్గం పెరుగుతూ ఉంటుంది. మే 18 తర్వాత రాహు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీలో ఒక కొత్త వ్యక్తి కనబడడం జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా ఉన్నటువంటి మీ జీవన విధానం మారుతుంది. ఏదైనా ధైర్యంగా చేసే ప్రయత్నం చేస్తారు. చాలా ప్రయత్నాలు, చాలా పనులు చట్టానికి లోపడకుండా, చట్టాన్ని వ్యతిరేకించి మీ యొక్క స్టైల్లో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఏదేదైనా ప్రతి విషయాన్ని మీకు అనుకూలంగా మార్చుకొని దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. అలాగే మంచి వాళ్ళని దూరం చేసుకొని చెడ్డవాళ్ళని మీ మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు దాన్ని మీరు పరిశీలించవలసి ఉంటుంది. బట్ అది అప్పటికది రైట్ అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా కేతువు సప్తమ స్థానంలోకి రావడం వల్ల కొన్ని అనుకోని వింత వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. వారి యొక్క సాహసంతో కొన్ని కొత్త ప్రయత్నాలు చేయడం జరుగుతుంటుంది. ఒక విధంగా ఒక గొప్ప మార్పు మీ యొక్క పరిచయాల్లోనూ, మీ సర్కిల్లోనూ జరుగుతుంది.
అయితే వివాహ జీవితంలో కొన్ని అనుకోని ఇబ్బందులు అవాంతరాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు లాంటివి వాయిదా పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాలకి మనం పరిహారాలు చేస్తున్నప్పుడు ఒక విధంగా జలతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు కానీ ఆ జలతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు అభిషేకం ద్వారా మనం ఆ గ్రహాన్ని పరిహారం చేస్తే 100% ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ మీనరాశిలో 6 గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అందులో మిత్రగ్రహాలు ఒకటే ఉంటే పర్వాలేదు, శత్రుగ్రహాలు కూడా ఉండడం వల్ల అంటే శుక్రుడికి రవికి వ్యతిరేకత, శనికి రవికి వ్యతిరేకత, ఈ విధంగా ఒక రాశిలో ఈ పాపగ్రహాలు చేరినప్పుడు ఆ భావం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రాహువు, శని, రవి వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరంలో ఇస్తున్న కారణంగా మరి మీరంతా కూడా అభిషేకం ద్వారా మీరు గ్రహాలకి పరిహారం చేసుకోవచ్చు. అంటే ఇన్ని గ్రహాలకి మీరేమీ పరిహారం చేయక్కర్లేదు. అందరికీ ఆది దైవమైనటువంటి శివునికి మీరు జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎక్కువగా గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక పుణ్య నది స్నానం ద్వారా ఖచ్చితంగా ఈ గ్రహాల యొక్క ఫలితాల నుంచి అంటే పాప ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మరి విధి విధానంగా అన్ని రాశుల వారికి సులభంగా మీరు పరిహారం పొందాలంటే ఒకటేంటంటే శివుడికి మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడం, అవకాశం ఉన్నప్పుడు పుణ్యనది స్నానం చేయడం ద్వారా మీరు పునీతులయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఏదైనా అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఇబ్బంది పెడుతుంటే మరి హోమం చేసుకోవడం ద్వారా ఆ గ్రహం యొక్క మంచి ఫలితాన్ని పొందవచ్చు. అంటే ప్రస్తుతం ఈ ప్రారంభంలో పెద్దగా అగ్నితత్వ రాశుల్లో గ్రహాలు లేవు కాబట్టి ఏదైనా మీకు ఇదొక అగ్ని ద్వారా పరిహారం అంటే హోమం చేసుకోవడం. అయితే భూతత్వ రాశులైనటువంటి వృషభం, మకరం, కన్య రాశుల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాటి పరిహారం నిమిత్తం మీరు మరి దైవానికి ప్రసాదాలు పెట్టడం ద్వారా పరిహారం పొందొచ్చు. ఒక విధంగా అన్నదానం ద్వారా మీరు ఆ గ్రహాల యొక్క అంటే ఆ రాశి యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి గ్రహం మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి మరి కేతుగ్రహ అనుగ్రహం కోసం అన్న సంతర్పణ ద్వారా అన్నదానం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు. వాయుతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు పాపగ్రహాలు ఉన్నప్పుడు జపం ద్వారా అంటే మీకు మీరే చేసుకునే ఏదో ఒక మంత్రం చేసుకోవడం ద్వారా మరి వాయుతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ సంవత్సరంలో ఈ జలతత్వంలో ఉన్నటువంటి రాహువు, శని మొదలగు పాపగ్రహాల శుభ ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీరు అభిషేకాల ద్వారా అమ్మవారికి చేయించుకోవచ్చు, అయ్యవారికి చేయించుకోవచ్చు. లేదంటే మీకు మీరు కూడా ఏదైనా ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా పునీతులై ఆ గ్రహాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.